వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. హనుమంతునిపాడు మండలంలోని దళిత వాడలలో 15 పాఠశాలలున్నాయి. ఈ మండలంలో 3 నుండి 5వ తరగతి వరకు విలీన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 1 కిలోమీటర్ దూరపులోపు పాఠశాలలో మాత్రమే విలీన ప్రక్రియ చేపట్టాలి. ఇందుకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. పిల్లల రాకపోకలకు అసౌకర్యంగా ఉన్న వాగులు, శ్మశానాలు లేకుండా ఉండాలి. ముందుగా విద్యా కమిటీ ఆమోదం తీసుకోవాలి. ఎక్కువ మంది విద్యార్థులున్న పాఠశాలలో తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను విలీనంలో చేర్చాలి. తద్వారా ఆయా స్కూళ్లను మోడల్ స్కూల్స్గా మార్చాలి అన్నది ప్రభుత్వ లక్ష్యం. దళితులను చదువులకు దూరం చేసే ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అన్నది మరో నిబంధన. అయితే ఎలాంటి నిబంధనలు పాటించకుండానే విలీన ప్రక్రియను చేపట్టారు. మండలంలోని కొండారెడ్డిపల్లి, రసీదుపురం, మంగంపల్లి, తాళవారిపల్లి, పప్పులవారిపల్లి, ముప్పలపాడు, తిమ్మారెడ్డిపల్లి, వెంకంపల్లి, వేములపాడు, గుమ్మనపల్లి, సీతారాంపురం, బాలిచర్ల, రక్షణపురం, ముసలంపల్లి గ్రామాల్లోని దళితవాడలో ఉన్న స్కూళ్లను విలీనం పేరుతో ఎత్తివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ స్కూళ్లలో చదివే 3 నుంచి 5వ తరగతి చదివే విద్యార్థులను 2 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలోని పాఠశాలలో విలీనం చేశారు. ప్రతి గ్రామానికి వాగులు, వంకలు అడ్డంగా ఉన్నాయి. రహదారి ప్రాంతంలో కోతులు, పాములు బెడద, మందుబాబులతో సమస్య తలెత్తుతున్నది. వాహనాల రద్దీ తీవ్రంగా ఉంది. ఈ పరిస్థితిలో దళిత విద్యార్థులు చదువులకు ఎగరామం పెట్టిన పరిస్థితి ప్రతి దళితవాడలోనూ కనిపిస్తుంది. విద్యా సంవత్సరం ప్రారంభమైనందున ప్రైవేటు పాఠశాలలకు వాహన సౌకర్యం ఉన్నందున కొంతమంది ఈ పాఠశాలలో చేరిపోయారు. మరికొంతమంది పిల్లలు తల్లిదండ్రులతో కలిసి వలసలు పోతున్నారు. దళితవాడలోని పాఠశాలను రద్దు చేయడానికే పన్నిన పన్నాగం ఇందులో ఇమిడి ఉందని పలు ప్రజా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ మండల ఎంఈఓ పేరు గుర్రం పెద్దిరాజు తెలుగుదేశం పార్టీకి అనుకూల వ్యక్తిగా వ్యవహరిస్తున్నాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో ఈ దళితవాడ నుండి తెలుగుదేశానికి ఓట్లు పడలేదన్న నెపంతో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు. ఎలాగైనా విలీన ప్రక్రియ పేరుతో దళిత విద్యార్థులను తద్వారా వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారని వారు వివరిస్తున్నారు. ఈ ప్రక్రియపై గత 2 నెలలుగా గ్రామాన మండల కేంద్రంలో, జిల్లా కేంద్రంలో ఆందోళనలు జరుగుతున్నాయి. జూన్ 26వ తేదీ నుంచి ప్రతి గ్రామంలోనూ ర్యాలీ నిర్వహిస్తూ ధర్నాలు చేస్తున్నారు. జూలై 7వ తేదీ 30 మందితో ఒంగోలులోని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్కు ఆర్జీ సమర్పించారు. కలెక్టర్ తమీం అన్సారియా మార్కాపురం డిప్యూటీ డీఈఓను విచారణాధికారిగా నియమించారు. సంబంధిత ఎంఈఓని పిలిపించి మందలించడం జరిగింది. అయితే డిప్యూటీ డీఈఓ దళితవాడలోని పాఠశాలను సందర్శించకుండానే ప్రభుత్వానికి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు తిరిగి జూలై 14న జిల్లా కలెక్టర్ను కలిశారు. జూలై 22న రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్కు, విద్యాశాఖ కమిషన్కు ఫిర్యాదు చేశారు. 15 రోజుల్లో మీ సమస్యలు పరిష్కరిస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, ఎస్ఎఫ్ఐ, ఇతర ప్రజా సంఘాలు, గ్రామ పెద్దలు, ఆయా గ్రామాల ప్రజలు, విద్యార్థులు, వివిధ ప్రజా సంఘాలు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లగలిగారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బడుగు వెంకటేశ్వర నాయకత్వంలో ఉద్యమాలు నిర్వహించడం జరుగుతుంది. స్థానిక ఎస్ఎఫ్ఐ నాయకులు పాండు, కేవీపీఎస్ నాయకులు రఘురాం, కత్తి ఏబు పాల్గొంటున్నారు. ఇప్పటికైనా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, రాష్ట్ర జిల్లా స్థాయి అధికారులు తక్షణ స్పందించి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని, ఆయా దళితవాడలోని స్కూల్లో కొనసాగేలా చర్యలు చేపడతారని కోరుతున్నామన్నారు. నమస్తే సార్, నా పేరు యేసు, మాది రసీదుపురం గ్రామం, హెచ్ఎంపాడు మండలం. సార్ మా బడి
యశీపురం గ్రామం నుండి కోటదెప్పులకు విలీనం చేశారు సార్. 3, 4, 5 తరగతులు. మా పిల్లలు సార్ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే సార్ రావడానికి పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీని విషయం గురించి సార్ మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ చెప్పాను సార్. డిఎం పంపించి ఎంక్వైరీ చేసిస్తామన్నారు సార్. ఇప్పుడు చెప్పి కూడా ఇప్పుడు 20 రోజులు అవుతుంది సార్. అయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా వాళ్ళు ఆ విషయం గురించి ఎక్కడ కూడా ప్రస్తావించలేదు సార్. సార్ ఒకసారి మా బడి గురించి ఒకసారి మీరు ఆలోచించండి సార్. మా బడి మాకు కావాలి సార్. ఎందుకంటే సార్ పిల్లలు రావడానికి పోవడానికి చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ఆ రూట్లో సార్ ఇప్పుడు పాములు, ఆటోలు, కోతులు తిరుగుతూ ఉంటాయి సార్. పిల్లలు రావడానికి పోవడానికి చాలా ఇబ్బందికి గురవుతుంది. ఒక రోజు బడికి వెళ్ళాలనుకోండి, 2 రోజులు వెళ్ళడం లేదు సార్. ఇలాగే కొనసాగితే మా ఎస్సీ పిల్లలు సార్, ఎందుకంటే ఆ పిల్లలు చదువు దూరం చేసిన వాళ్ళు అవుతారు సార్. ఒకసారి ఈ విషయం గురించి మీరు గమనించండి సార్. ఒకసారి ఆలోచించండి. ఎస్సీ పాలెంలో ఎక్కడైనా సరే సార్, అది కాక సార్ మా పిల్లలు సార్ 18 మంది మొత్తం కలిపి కూడా 27 మంది ఉన్నారు సార్. పక్క గ్రామంలో వచ్చేసరికి పిల్లలు తక్కువ ఉన్నారు సార్. అయితే సార్ ఇప్పుడు ఎస్సీ పాలెంలో స్కూల్ అనేది సార్ లేకుండా చేయడం అనేది కరెక్ట్ కాదు సార్. మీరు కూడా ఒక్కసారి మా ఎస్సీల గురించి కొంచెం ఆలోచించండి సార్. నమస్కారం సార్. అంతే. మాది రసీదుపురం గ్రామం, హనుమంతునిపడి మండలం. మా బడి మాకు కావాలి. 3, 4, 5 తరగతులు పిల్లల్ని కోటతెప్పల్లో చేర్చారు. మా బడి కావాలి. మా బడి ఉచితటి చేయండి సార్. మా పిల్లలు రాను పోను ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు పోవట్లేదురా బడి కంటే మాకు ఇబ్బంది అవుతుంది. కానీ మా ఊరి నుంచి ఆ ఊరికి పోవాలంటే 3 కిలోమీటర్లు ఉన్నది. తాగుబోతులు ఉంటారు, మేము బాము అంటుండ్రు సార్. దయచేసి మా బడి మాకు ఉచితటి చేయండి సార్. ఇదే విధంగా ఉంటే మా పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది సార్. మీరు గమనించుకొని మా బడి మా ఊర్లో వచ్చేటట్టుగా చేయండి సార్. మేము అది